హలో గాయ్స్, వెల్కమ్ టు ద సినిమా రేడియో తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా రివ్యూలోకి పోయే ముందు మన ఛానల్ అయితే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇంకా స్టార్ట్ చేద్దామా? అప్పట్లో మత్తు వదలరా అనే సినిమా సైలెంట్ గా వచ్చి మంచి కామెడీ థ్రిల్లర్ గా మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేసింది. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ అంతే సైలెంట్ గా మత్తు వదలరాకు సీక్వెల్ తీసుకొచ్చి మనల్ని మళ్ళీ షాక్ చేశాడు డైరెక్టర్. ఎందుకంటే ఏ అనౌన్స్మెంట్ లేకుండా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్ గా ఎంటర్టైన్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ ప్రీ ఇంటర్వ్యూల్ అయితే మామూలుగా లేదన్న. బట్ సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ అంత రేంజ్ లో లేదు. అలా అని బోర్ కూడా కొట్టలేదు, పర్వాలేదు అనిపించింది. దీని లెంత్ వచ్చేసి 2 hours 19 minutes ఉంటది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఇన్సిడెంట్ ను బేస్ చేసుకుని రాసిన సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆ సీన్స్ లో సత్య గారి కామెడీతో మనల్ని కట్టిపడేశాడు. బట్ కొన్ని చోట్ల మాత్రం లాజిక్ లెస్ అండ్ ఓవర్ ద టాప్ అని కూడా అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వ్యూల్ లో ఉన్న మర్డర్ సీన్ చాలా ఫన్నీగా ఉంటది. నేనైతే మస్తు నవ్వుకున్నా. ఆ సీన్ ఆల్మోస్ట్ 15 minutes ఉంటది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అన్న. నిజం చెప్పాలంటే సత్య గారు సినిమాకే హైలైట్ అనుకోవచ్చు. సినిమా ప్లాట్ ఏంటంటే యేసు అండ్ బాబు ఈ టీమ్ లో జాయిన్ అవుతారు. ఎలాగైనా లైఫ్ లో సెటిల్ అవ్వాలని, కొడితే కుంభస్థలాన్ని బద్దలు చేయాలన్నట్టు ఒక ప్లాన్ వేసుకుంటారు. అసలు వీళ్ళు ఈ టీమ్ లోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, వచ్చి ఏం చేశారు, అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి అన్నదే మెయిన్ స్టోరీ. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుంటే ఎక్సలెంట్ డైలాగ్స్ అండ్ ఫన్ మూమెంట్స్. ఇక సత్య గారి కామెడీ టైమింగ్ అయితే సినిమాకు పెద్ద ప్లస్. ఆయన మేనరిజమ్స్ గానీ ఎక్స్ప్రెషన్స్ గానీ చంపేశాడు. క్లాప్స్ లు, నవ్వులు, విజిల్స్ మొత్తం అతనికే పడ్డాయి. ఇప్పటికైనా పెద్ద డైరెక్టర్ లో ఆయనకు మంచి రోల్స్ రాయాలని, ఆయనను కరెక్ట్ గా వాడుకోవాలని నేను గట్టిగా కోరుకుంటున్నా. డైరెక్టర్ రితేష్ రాణా స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ మస్తుగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ సత్య కామెడీ మోస్తే సెకండ్ హాఫ్ రితేష్ రాణా లీడ్ తీసుకున్నట్టుంటది. ఓ పెద్ద గొప్ప స్టోరీ అని కాదు కానీ తీసుకున్న కంటెంట్ ని ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజింగ్ గా ఎంటర్టైన్ చేయడంలో ఫుల్ సక్సెస్ అయ్యా డైరెక్టర్. ట్విస్టులు కొంచెం ఎక్స్పెక్టెడ్ గా ఉన్న సస్పెన్స్ కొంచెం హోల్డ్ చేసి ట్విస్ట్ ను రివీల్ చేసే విధానం, వాటికి ఇచ్చిన రీజనింగ్ చాలా కన్విన్సింగ్ గా ఉంది. పార్ట్ 1 లో తీసుకున్న కాన్సెప్ట్ ను చాలా తెలివిగా సెకండ్ పార్ట్ లింక్ చేశారు. లాస్ట్ ఎండ్ కార్డ్ వేసాడన్నా. హ్యాపీ బర్త్డే ఫ్లాప్ తర్వాత ఇది నా కంబ్యాక్ కమాన్ అన్నట్టున్నది. కాలభైరవ మ్యూజిక్ బాగుంది. కామెడీ సీన్స్ లో కూడా ఆ సీన్స్ కు తగ్గట్టు బ్యాలెన్స్ గా బీజేం ఇచ్చాడు. క్లైమాక్స్ లో సత్య చిరంజీవి గారి రిఫరెన్స్ బాగుంది. బట్ ఇంకొంచెం బెటర్ గా తీస్తే ఇంకా బాగుండేది అన్న ఫీల్ వచ్చింది. అండ్ మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఇంకా బాగుండు అనిపించింది. పర్ఫార్మెన్స్ పరంగా సత్య ఈ స్టార్ ఆఫ్ ద ఫిలిం. యాక్టర్ సింహ బాగా చేశాడు అండ్ క్లైమాక్స్ లో లీడ్ తీసుకున్నాడు. ఫరియా అబ్దుల్లాకు మంచి రోల్ పడింది. సెకండ్ హాఫ్ లో కూల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. అలా నవ్వుకుంటూ సరదాగా సినిమాను చూసేయచ్చు. ఫస్ట్ పార్ట్ మ్యాచ్ చేసిందా అంటే ఆ రేంజ్ కాదు కానీ బాగుందన్న. యాక్చువల్లీ నాకు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ కు 2 weeks ముందు నుండి హడావిడి చేసి సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేశారు. వీళ్ళు చేసిన ప్రమోషన్స్ ఐడియాస్ కూడా బాగున్నాయి. మొత్తానికి చేసిన కష్టానికి ఫలితం అయితే వచ్చింది. సినిమా అయితే బాగుంది. సో గాయ్స్, ఇది నా రివ్యూ. సినిమా తప్పకుండా చూడండి. ఒకవేళ మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ అయితే గట్టి కొట్టండి.